హరిహర వీరమల్లు టీంకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సినిమా చాలా 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 బాగుంది. ఫుల్ ఎంగేజ్డ్ మూవీ. పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ టెరిఫైయింగ్ ఉంది. సినిమా పెద్ద సక్సెస్ అండి. ఫ్యాన్స్ ఎలా అయితే కలలు కన్నారో, ఆశించారో, ఆకాంక్షించారో అది నెరవేరింది. ఇట్స్ ఏ రియల్లీ బిగ్ 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 బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ సెకండ్ హాఫ్ అన్నారు కానీ సెకండ్ హాఫ్ చాలా ఎంగేజ్ అయిపోయింది. చాలా ఎర్లీగా అయిపోయింది సినిమా అనిపించింది నాకైతే. ఆ తేడా అనిపిస్తుంది మనకి. నటుడుగా అది ఉండదండి. ప్రైవేట్ లైఫ్ ఎంత గొప్పగా ఉన్నా కెమెరా ముందుకు వస్తే క్యారెక్టర్ వెళ్తాం కదా. డైరెక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ అద్భుతంగా ఉంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. పెర్ఫార్మెన్స్ బాగుంది. మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి. టోటల్గా సినిమా బిగ్ బ్లాక్ బస్టర్. కమ్బ్యాక్ ఖచ్చితంగా అన్డౌటెడ్లీ పవన్ కళ్యాణ్ గారి వన్ మ్యాన్ షోనే. ఎక్సలెంట్ ఉంది భయ్య సినిమా. ప్రతి సీన్ హైలైట్ ఉంది. ప్రతి ఒక్క సీన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. పవన్ కళ్యాణ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ చూపించారు భయ్య దీంట్లో. ఎక్సలెంట్ ఉంది మూవీ. గ్యాప్ తర్వాత స్క్రీన్ మీదకి వచ్చింది కదా. అవును, ఎక్సలెంట్ ఉంది అన్న. ఏ మాత్రం కూడా పర్ఫార్మెన్స్ తగ్గలేదు. ఆ వింటేజ్ అస్సలు తగ్గలేదు. ఇంకా వింటేజ్ హైలో ఉంది భయ్య. అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో హైలో ఉంది వింటేజ్. ఎక్సలెంట్ ఉంది భయ్య. సెకండ్ హాఫ్ ఒక ఫ్లో నుంచి హైలో తీసుకెళ్లాడు. గూజ్ బంప్స్ వచ్చేస్తాయి భయ్య సినిమా. ఎట్లా అంటే మామూలుగా మనమే వెళ్ళి కొట్టేయాలన్నంత కోపం వస్తుంది ఔరంగజేబ్ని. క్లైమాక్స్ సీన్ ఔరంగజేబ్కి మధ్యలో ఒక వింటేజ్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో మామూలుగా ఎట్లా అంటే హిందువులను కించపరిచే విధంగా అందులో ఉంటుంది అనమాట. అప్పుడు మనమే సీట్లో నుంచి లేచి వెళ్ళి కొట్టాలన్నంత హైప్ ఉంటుంది సినిమా. గూజ్ బంప్స్ వస్తుంటాయి భయ్య. పులితో ఐ కాంటాక్ట్ అది వేరే లెవెల్ భయ్య. అది యాక్చువల్లీ ఒక పులిని చూస్తున్నప్పుడు, అన్నం చూస్తున్నప్పుడు రెండు పులుల మధ్య యుద్ధం జరుగుతుందేమోనంత అంత విజువల్ అనిపించింది నాకు. అది చాలా మంది బాలేదని చెప్పేసి అనే వాళ్ళకి ఏం చెప్పారు భయ్య? కొంతమంది అక్కడక్కడ ఉంటారు వైసీపీ నా కొడుకులు. కెమెరాలు ఫోన్లు పట్టుకొని ఏదో చేయాలని అనుకుంటారు. అది ఏమీ చెల్లదు. వాడు ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు. నా కొడుకులు ఏం చేస్తారు భయ్య? ఇవన్నీ నెగిటివ్ చేస్తారు. నెగిటివ్ పెట్టే వాళ్ళు నెగిటివ్ ఇస్తారు. కలెక్షన్ అన్ని సినిమాలకు మించి హైలో ఉంటుంది భయ్య. అన్ని సినిమాలు అన్నింటిలో హైలో ఉంటుంది కలెక్షన్ మాత్రం. ఎక్సలెంట్ ఉంటుంది సినిమా. బ్రో హరిహర వీరమల్లు ఒకటే చెప్తాను బ్రో. ఏంటంటే నిన్న నైట్ నుంచి యూట్యూబ్ ఛానల్స్లో రివ్యూస్ చూస్తా ఉన్నాను. అంటే వాళ్ళది వీళ్ళది అని కాదు, పేర్లు ఎందుకు అనవసరం కావచ్చు కానీ అంటే పనికిమాలిన తమ్నైల్స్ పెడతాడు. మూవీ వచ్చేసి రాడ్ ప్రోమాక్స్ అని. సో అలాంటి ఒక వరస్ట్ తమ్నైల్స్కి అయితే మూవీ ఖచ్చితంగా డిజర్వ్డ్ కాదు. అంటే దిస్ మూవీ డిజర్వ్స్ బెటర్ రివ్యూస్. ఎందుకంటే బ్రో నేను ఒప్పుకుంటాను మూవీలో CGI మైనస్, VFX మైనస్, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది, క్లైమాక్స్ కూడా బాగాలేదు. కానీ మూవీలో పాజిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి. అదైతే ఎవరు మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, కీరవాణి గారి సాంగ్స్, మ్యూజిక్, BGM బాగుంది. అండ్ కెమెరా వర్క్ కూడా బాగుందనమాట. అండ్ ఫస్ట్ హాఫ్లో అయితే ఒక 4 సీన్లు అల్టిమేట్గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీను, ఇంటర్వెల్ సీను, మళ్ళీ మధ్యలో వచ్చేసి ఒక కుస్తీ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కావచ్చు, చార్మినార్ దగ్గర ఒక సీన్ ఉంటుందన్నమాట. సో అలా ఒక ఇంటర్వెల్లో మంచి సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో మంచి సీన్స్ ఉన్నాయి. హీరోయిన్ పేషన్ నాకు పెద్దగా అంతే ఆకట్టుకోలేదు. బట్ అదే సెకండ్ హాఫ్ ఏంటంటే లైన్ అయితే బాగుంది బ్రో, మంచి లైనే. అంటే కంటెంట్ స్ట్రాంగ్గానే ఉంది. ఔరంగజేబు ఈ మత మార్పిడి హిందువులను ఎట్లా ప్రెజర్ చేస్తారు అని. అంటే ఆ లైన్ బాగున్నా స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ వీక్ అయింది. మీరు చెప్తానట్లు క్లైమాక్స్ బెటర్గా ఉంటే బాగుండేది. క్లైమాక్స్ కూడా వీక్ అయిపోయింది. పార్ట్ 2 నాకు తెలిసి అనవసరం. నాకు తెలిసి వాళ్ళు కూడా తీరనుకుంటా. ఎందుకంటే బెటర్ మూవీస్ ఆర్ ఆన్ ద వే. ఓజీ వస్తే ఇంకా డెఫినెట్లీ సుజిత్ ఇంకా ఫుల్ ఫైర్లో ఉన్నాడు సుజిత్. బ్రో ఇది మల్టీప్లెక్స్ అంటే ఫస్ట్ 1 వీక్ టికెట్ ప్రైజెస్ ఇప్పుడు ఇంకా పుష్ప 2 నుంచే దాని ముందు నుంచే స్టార్ట్ అయింది కదా. టికెట్ రైట్స్ గురించి మనం పక్కన పెట్టేస్తే మూవీ అయితే బయట స్ప్రెడ్ చేసేంత మైనస్ అయితే కాదు. డెఫినెట్లీ యావరేజ్ మూవీ, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. చాలా బాగుందండి సినిమాలో. అంతా ఓవరాల్గా మొత్తం టోటల్గా నచ్చింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది ఏం లేదు, అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. చాలా బాగుందండి. చెప్పాను కదా, ఫైట్స్ నచ్చినాయి, స్టోరీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగుంది. సూపర్ ఓవరాల్గా. మూవీని ఫీడ్బ్యాక్ లో కాదు, వచ్చి చూసి దాన్ని ఏమంటారు ఫీల్ అవ్వండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. సీట్స్ లో కూడా తడతడ అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చేయండి. VFX గురించి పక్కన పెడతా. మనం వచ్చింది PSPK గురించి. జనసేన బాబులకే బాబు, కళ్యాణ్ బాబు వచ్చేయండి. ఫైట్ సీన్స్
వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ చూసేద్దాం. నెక్స్ట్ షోకి రెడీగా ఉన్నాను. నెక్స్ట్ షో చూడడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు దాకా పిఎస్పీ కన్నా చూసాను. ఇప్పుడు మూవీ చూడాలి. 600 టికెట్ వర్త్ యా వర్త్ వర్మ వర్త్. మూవీ అయితే చాలా బాగుంది, అసలు అదిరిపోయింది, బ్లాక్ బస్టర్ కంప్లీట్లీ. అండ్ ఏదైతే మనం మా పవన్ కళ్యాణ్ సార్ ఏదైతే మేము చూడాలనుకున్న హోల్ హార్టెడ్గా యాక్ట్ చేసినట్టు ఈ మూవీలో అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత మా పవన్ కళ్యాణ్ సార్ డ్యాన్స్ చేయడం చూసాము. అసలు లిటరలీ మాకైతే పూనకాలు వచ్చేసినాయి కంప్లీట్. అండ్ సాంగ్స్ కానీ ఆ స్టోరీ లేని మెచ్చుకోవాలి, కంప్లీట్లీ మెచ్చుకోవాలంటే ఫస్ట్ చెప్పాల్సింది ఎవరి గురించి అంటే కీరవాణి సార్ గురించి. ఆయన బీజిఎం దగ్గర నుంచి ఆయన సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్, ఆయన మ్యూజిక్ అదరగొట్టేశాడు మూవీకి. మన తమన్ గారి లెక్కని చెప్తే నిజంగా ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పార్సిల్ చేయాలి సార్కి అయితే. డెఫినెట్గా సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ ఏవైతే ఉన్నాయో ఒక 4-5 షార్ట్స్ డౌన్ అయినట్టు అనిపించింది. బట్ యాజ్ ఎ మూవీ మీరు కన్సిడర్ చేస్తే మూవీలో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. 4-5 విఎఫ్ఎక్స్ డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్లో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్లో స్టోరీ ఉంటుంది. ఇట్స్ స్ట్రాంగ్ స్టోరీ లైన్. స్టోరీ నెరేషన్ చేసినప్పుడు కొంచెం స్లో అనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ థింగ్. డెఫినెట్లీ ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే రియల్లీ అమేజింగ్. అండ్ క్లైమాక్స్ ఆల్సో సెకండ్ పార్ట్ ఉంది కాబట్టి సెకండ్ పార్ట్కి లింక్ ఇచ్చేటట్టుగా పెట్టారు క్లైమాక్స్. అండ్ వీ ఎంజాయ్డ్ అలాట్ కంప్లీట్లీ. 4-5 విఎఫ్ఎక్స్ షాట్స్ వల్ల మనం మూవీని జడ్జ్ చేయలేం కదా కంప్లీట్లీ. యాక్చువల్లీ ద ఫైట్స్ రియల్లీ అమేజింగ్ డిజైన్ చేశారు. పులి మేక ఫైట్ అయితే అదిరిపోయింది. అండ్ దట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది, సాదుగా డిజైన్ చేశారు. అసలు ఫైట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఇట్స్ ఏ ఓకే. యాక్చువల్లీ నార్మల్గా ఉంటే ఇట్స్ ఏ వియర్డ్ థింగ్. ఎందుకంటే చూడగానే అమ్మాయి వచ్చేసింది హీరో దగ్గరికి అని చెప్పన్నా కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఇదే ఒక వియర్డ్ థింగ్ అనమాట. బాగుంది.